నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు కాఫీ రైతులకు పెద్ద కష్టం వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని ఏజెన్సీలో సాగుతున్న కాఫీ తోటలలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అరకు వ్యాలీలోని కాఫీ తోటలను బెర్రీ బోరర్ అనే తెగులు పట్టిపీడిస్తోంది. ఈ తెగులు కాఫీ తోటలను నాశనం చేస్తుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కాఫీ రైతులకు అండగా రంగంలోకి దిగింది. మరి ఈ తెగులును ఎలా నివారించాలి? ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేంద్రియ విధానంలో నివారించే పద్ధతులేంటి? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీకి కొత్త ముప్పు వచ్చింది. కాఫీ పంటను సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన కాఫీ బెర్రీ బోర్ అనేటువంటి తెగులు ఏజెన్సీ ప్రాంతాల్లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. అంతర్జాతీయంగా కాఫీ తోటలను నాశనం చేసేటువంటి ఈ తెగులును మొదటిసారిగా మన ప్రాంతంలో గుర్తించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వారం రోజుల క్రితం అరకు లోయ మండలం పనకకుడి గ్రామంలో సింగరం సువర్ణ అనేటువంటి రైతుకు చెందిన కాఫీ తోటలో ఈ తెగులును కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పకనకుడి గ్రామంతో పాటుగా పరిసర మాలి సింగరం, మాలి వలస, తుర్రైనగుయ, మంజనగూడలోను కొన్ని మొక్కల్లో ఈ తెగులు కనిపించినట్లు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెప్తున్నారు. హైపోథెనమస్ అనేటువంటి ఈ కీటకం కాఫీ పండులోకి రంధ్రం చేసుకొని ప్రవేశిస్తుంది. లోపలున్నటువంటి గింజను పూర్తిగా తినేసి అక్కడే సొరంగాలు ఏర్పాటు చేసుకొని గుడ్లు పెడుతుంది. ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ లోపలను ఏర్పాటు చేసుకొని సొరంగంలో గుడ్లు పెడుతుంది. 35 రోజులకి ఒక గింజ నుండి 30 నుండి 40 కీటకాలు పుట్టుకు వచ్చి ఇతర కాయలకు వేగంగా వ్యాప్తిస్తాయి. ఈ విధంగా పంటలను పూర్తిగా నాశనం చేసే శక్తి ఈ తెగులుకు ఉంది. ఈ తెగులు ఉనికిని గుర్తించినటువంటి వెంటనే కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. తెగులు నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ తెగులు వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ తెగులు వ్యాప్తిని ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించాలంటే కాఫీ కాయలన్నీ సేకరించి వేడి నీళ్లలో మరిగించి గొయ్యిలో పూడ్చిపెట్టాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాఫీ తోటల్లో ఎకరానికి 10 చొప్పున ట్రాఫ్లను ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులందరికీ ఆర్గానిక్ పద్ధతిలో కాఫీ పంటను సాగు చేస్తున్నారు. ఈ మేరకు కాఫీ బెర్రీ బోరర్ తెగులు నివారణకు రసాయనిక పద్ధతులను అధికారులు సిఫార్సు చేయడం లేదు. బెవేరియా బెసియానా శిలీంధ్రం ద్వారా బోరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ శిలీంధ్రం మొక్కలపైన పిచికారీ చేయడం వల్ల ఆడ కీటకాలు చనిపోతాయి. ప్రస్తుతం అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో మాత్రమే కాఫీ బెర్రీ బోరర్ బయటపడింది. ఇతర ప్రాంతాల రైతులు తోటల్లో ఎక్కడైనా ఈ తెగులు ఉందా అనే విషయాలను గుర్తించేందుకు 7 సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అరకు కాఫీ రైతులు భయపడుతున్న బెర్రీ బుర్ర వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ పురుగు 80 ఎకరాలకు మాత్రమే వ్యాపించిందని, దీనిపైన నిపుణులతో మాట్లాడి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీలో 1,90,000 ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయని, మరో 1,00,000 ఎకరాలు కూడా సాగును పెంచుతామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ పంటకు సంబంధించినంత వరకు బెర్రీ బొర్ర అనేటటువంటి తెగలు వ్యాపించడంతో గిరిజన ప్రాంతాల్లో కాఫీ పంట రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జీసీసీకి సంబంధించినంత వరకు కాఫీ పంటకి ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులు ఎవరు కూడా కంగారు పడొద్దంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి జీసీసీ చైర్మన్ అయినటువంటి కిడారి శ్రవణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? బెర్రీ బొర్రాకు సంబంధించినంత వరకు ఎన్ని ఎకరాల్లో వ్యాపించింది, దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఇప్పుడు సుమారుగా మనకందరికి తెలిసినట్టుగానే మనకి 80 ఎకరాల పైపెచ్చు ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ అంటే ఆ పురుగు పెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ పెస్ట్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హుటాహుటిన మన కాఫీ గురించి ఆయన చేసినటువంటి శ్రమ తెలుసు. అరకు కాఫీని ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ కార్యరచన అంతా మనందరికీ అర్థమైంది తెలుసు. కానీ ఆ కాఫీని ఇప్పుడు ఒక ఇబ్బంది వస్తే వెంటనే దాని యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అయితేనేమి, లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, లేకపోతే కాఫీ బోర్డు అయితేనేమి, జీసీసీ వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరం కూడా దాని మీద పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి ఇన్ఫెక్షన్ కంటైన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 80 ఎకరాల పైపెచ్చు ఏదైతే ఉందో అక్కడ ఆపే కార్యక్రమం
కార్యక్రమం చేస్తున్నాం. ఆ బెర్రీ బోరర్ పురుగు ఏదైతే ఉందో దానికి ట్రాప్స్ పెట్టి ఆ ట్రాప్స్ ద్వారా దాన్ని ఒక ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైతే పంట నష్టపోయారు రైతులందరికీ కూడా కేజీకి 50 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అది నుంచి ఆ జరగకుండా ఉండేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిన్న కూడా టెలికాన్ఫరెన్స్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఏదైతే పురుగు ఉందో అది ఎక్కువ శాతం పాకకుండా ఉండేటువంటి ఏదైతే ఈ సందర్భంలో పాకకుండా ఉండే విధంగా మనం ఇప్పుడు ఆదేశాలు ఇస్తూ ముఖ్యమంత్రి గారు అక్కడ కలెక్టర్గా అయితేనేమి లేకపోతే ఇతర జిల్లా యంత్రాంగానికి అయితేనేమి ఆదేశాలు ఇస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళు అరికట్టేటువంటి ప్రయత్నం జరిగింది. సార్, అయితే ఇప్పుడు మిగిలింది ఏదైతే పంట ఉందో రైతులు కూడా కంగారు పడుతున్నారా, ఏదైనా వ్యాప్తి చెందుతుందా అని, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? రైతులందరూ కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నామండి. ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రి గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యి దాని మీదే పనిచేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే రైతులు ఎవరికైతే చాలామంది చెప్పుడు మాటలు వినడం వల్ల లేకపోతే మానసిక శోభ చూసి కొన్ని టీవీల్లోని కానీ లేదా పేపర్లో కానీ చదివి భయభ్రాంతులు చెందుతున్నారు. వాళ్ళు ఎవరు కూడా భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం అంతే వచ్చేస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఏదైతే బెర్రీ బోరా తెగలకు సంబంధించి రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనకు సంబంధించినంత వరకు గిరిజన శాఖ మంత్రితో పాటుగా అధికారులందరూ కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ బెర్రీ బోరా తెగలు పూర్తిగా నివారించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.